సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చర్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అసలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు? అసలు సిసలైనోడే ముఖ్యమంత్రికి. అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం. కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు. ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది. రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయనని తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా? సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన్నా? నిన్న మొన్నటిదాకా 10 ఏళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసినోడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట. ఏమన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసే పని. అందుకే అంటున్నా, రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవట్టు పాలన. దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ అ కోవట్ అనే డౌటే లేదు. అలా అనుమానం ఏముంది మీకు? థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు, శాసనసభలోనే మేము కడిగి పారేసినాం. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మీరు బీసీలను మోసం చేస్తున్నారు, మీకు స్పష్టంగా తెలుసు. మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. మీకు తెలుసు, తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే కడిగినాం. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా బ్రదర్, ఈ ప్రభుత్వం చేత మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు. బీసీలను 42% రిజర్వేషన్ అని మోసం, దళితులను గిరిజనులను అభయహస్తం 12 లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు, మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు బ్రదర్, మహిళలను మోసం, రైతులను మోసం, యువతను మోసం, అందరినీ మోసం. ఇక మోసాల పరంపర గురించి 420 హామీల గురించి బోలెడు కాలం ఉంది, మాట్లాడుకునేందుకు టైం ఉంది. నా రిక్వెస్ట్ మీతో, ఈ 72 గంటల గడువు 8 తారీఖు నాడు 11 గంటలకు అందరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలుసుకుందాం. మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.